ఆదిత్యబాబు ఎలిమినేషన్ గురించి హౌస్ మేట్స్ ఫీల్ అవుతున్నారు కదా. అదే యష్మి అనుకుంటుంది నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తను కూడా ఓట్ చేసింది కదా, అంటే ఫేరిజం చూపించింది కదా వాళ్ళ ఫ్రెండ్స్ వైపు. సో అక్కడ నన్ను కూడా తప్పుగా అనుకునేది ఏమైనా కావాలని అక్కడ తెలిసిపోతుంది. చాలామంది కావాలనే ఆయన తక్కువగా ఉన్నారు, లేదంటే ఆయన వెళ్ళిపోవాలని చెప్పేసి ఓట్ చేసినట్టుగా బాగా అర్థమైపోతుంది అక్కడ. ఆయన అనుకోవడం ఏముంది, ఇక ఆయన ఎలా అనుకున్నా కూడా అప్పుడే అర్థమైపోతుంది ఆయనకి. ఆ ఫేస్లో కనపడుతుంది, నవ్వుకుండా కనిపించినా కూడా అది కనిపిస్తుంది అన్నమాట. అంటుంది అక్కడ నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి. అనుకోవడం కాదు, మేము కూడా అదే అనుకుంటున్నాం, కావాలని చేశారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది మణికంఠ కానీ వీళ్ళు కానీ కొంచెం ఫేవరిజంగానే ఆయన గేమ్ అయితే చూపించారు. సో అక్కడైతే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే హౌస్ మేట్స్ అందరూ ఏదో రకంగా ఫీల్ అవుతూనే ఉన్నారు. కొంచెం ఫీల్ అవుతున్నారు, ఆయన వెళ్ళిపోయారనే, అంటే ఫీల్ అవుతున్నట్టు అనిపించలేదు నాకు, ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎవరికాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అదే యష్మియో లేదంటే ఇంకెవరో నయనికానో లేదంటే విష్ణుప్రియని వెళ్ళిపోయి ఉంటే అందరూ బోర్ నేర్చేవాళ్ళు. బట్ ఆదిత్య ఓం గారు కాబట్టి కొంచెం ఫ్రీగా అన్నట్టుగా హ్యాపీగానే ఉన్నట్టుగా అనిపించారు. మణికంఠ ఏడవనట్టు ఏదో సింపతి కోసం ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు ఆయన ఒకరు. ఆయన పద్ధతి ఏంటో నాకేం అర్థం కాదు. ఏడుస్తాడు, అది నిజంగానే ఏడుస్తున్నాడా లేదంటే యాక్ట్ చేస్తున్నాడో అర్థం కాదు. ఇంకా సీత చూసుకుంటే అప్పుడుదాకా ఏడ్చింది చక్కగా సేవ్ అయిపోయేప్పటికి హ్యాపీ అయిపోయింది అన్నమాట. కొంచెం ఫీల్ అవుతున్నారు అంతే వెళ్ళిపోయారని. బట్ ఎవరికి ఆయన ఉండటం వల్ల కూడా అంత హ్యాపీ లేదు, వెళ్ళిపోవడం బెస్ట్ అని అందరూ ఫీల్ అయ్యారు. అది కావాలని ఓట్ చేసినట్టు అనిపించింది. సో అందరూ అలా అనుకుంటున్నారు అన్నమాట. ఫీల్ అవునట్టుగా ఏదో ఫీల్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు. చూసే వాళ్ళకి మళ్ళీ మనం ఇదిగా కనిపిస్తాం, ఎటువంటి ఫీలింగ్స్ లేవు, వెళ్ళిపోయారని చెప్పి కూడా లేదు అన్నట్టుగా కనిపిస్తుందని చెప్పేసి ఏదో ఫీల్ అవ్వాలి కదా, ఫీల్ అయినట్టు ఆర్టిఫిషియల్గా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది అన్నమాట నాకైతే.